న్యూస్ నిజామాబాద్ జిల్లాలో 2 రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కల్లాల్లో ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దైపోయింది. ఆర్మూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యమంతా తడిసిపోయింది. తడిసిన ధాన్యానికి మొలకలొచ్చాయి. కొనుగోళ్లు ఆలస్యమవుతూ ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిజామాబాద్లో వర్షాలతో పంట నష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సగటున 4 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో కల్లాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మొలకలు వచ్చే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం ఆర్మూర్లో ఉన్నాం. ఆర్మూర్లో కొనుగోలు కేంద్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ కొనుగోలు జరగట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. చూడొచ్చు, ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలి, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని కూడా ఆందోళనలో ఉన్నారు రైతులు. ప్రస్తుతం మనతో మహిళా రైతు కూడా ఉంది. తన ఆవేదన ఏందో తెలుసుకునే ప్రయత్నం. అంటే వర్షాలు ఎట్లా ఎన్ని రోజుల నుంచి వర్షాలు పడుతుంది, మీ పరిస్థితి ఏంది? 2 రోజుల నుంచి వర్షం పడుతుంది. నేను కౌలు చేస్తా, నేను కౌలుదారికి కాపాయకి ఎట్లా కట్టియాల? నేనేం చేసుకొని బతకాలా? కౌలు కోసమే కదా. ఆయనకు నాకు నిండితేనే ఆయనకు నేను కౌలు కట్టిస్తా కదా. ఆయన కౌలు కట్టి అంటే ఊకుంటాడా? నేను కోసి 5వ నెలల 1వ తారీఖు కోసిన, ఇవాళ 22 తారీఖులో కూడా కాటగాలేవు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది వ్యవసాయం చేసేటి రైతుకు. మొత్తం తడిసింది, ఇవన్నీ లాకలు అవే మొత్తం తడిసిపోయినాయి. నేను ఏం చేయాలి? అడ్లు పట్టుకొని 1 నెల తింటే దంగుతాయా, 2 నెలలు తింటే దంగుతాయా? మరి కొనటి మొత్తం ప్రభుత్వంలో కొనటి ఎక్తి లేడంటే కూడా ఇవి పంట పండియం రైతులం. మొత్తం ఏమైనా డబ్బా తెచ్చుకుంటాం, తాగుతాం, గవర్నమెంట్కు రిపోర్ట్ రాసిస్తా. పిల్లలతో మా భార్య భర్తలతో సహా 5-6 కొడుకులు ఉన్నారు. వాళ్ళకి ఎట్లా బతికియాలా? నేను ఏం చేయాలి? ఏం పనికొస్తుందని లేకుంటే అట్లు మొత్తము ఇంట్లో మొత్తం ఇట్లనే పెట్టుకున్నాలా. ఒక్క సంచి కూడా పంపించిన సంచి కూడా రైతులే ఆపసమాలు పద్దు ఏడ పెట్టుకున్నా చేసిన. మీ నాన్నయ్య మీ తీసుకోము తరుగు పోతాయంటే మాత్రం ఊకుండం. ఏంది కొనుగోలు కేంద్రాలు ఎట్లాంటి ఇబ్బందులు? ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఏం లేదు కానీ ఇక్కడ ఈ డిగ్రీ కాలేజ్ 50 డిగ్రీ కాలేజ్లో బాగా జాప్యం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా గొప్పలు అమలు బాగా చాలా తక్కువ ఉంది. మేము 15 రోజుల నుంచి మేము చెప్తూనే ఉన్నాం, వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్నాము. భారతం లేదంటే 4 రోజులు భారతం తెప్పియలేరు వీళ్ళు. ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళు భారతం తెప్పియలేక ఇప్పుడు ఇన్ని పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు ఆ అమ్మ లాగానే నేను కూడా 5 ఎకరాలు కౌలు చేస్తా. వాళ్ళకి ఏం కట్టియాలా, నాకేం నిండుతుంది? ఈ మిషనర్లకు ఏమి ఇవ్వాలి? నేను నా వడ్డు ఇట్లయినా ఈ పరిస్థితికి ఎవరు ఇప్పుడు 11 టన్నుల బాధ్యులు ఎవరు? ప్రభుత్వం ఇస్తుందా? ఇంకా భారీ వర్షం అంటారు. వీళ్ళేమో లేబర్ లేరని చెప్తున్నారు. మా పరిస్థితి ఏం కావాలా? లేబర్ కావాలా? ఇప్పుడు మాకు నింపాలా? లారీలు కావాలి, నింపిన కూడా లోడ్లు చేయాలి సార్, లేకుంటే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ప్రతి ఒక్క తడిసిన ధాన్యాన్ని కూడా కడత లేకుండా ధాన్యాన్ని తీసుకోవాలని ప్రభుత్వం మేము కొద్దిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొత్తం మీద అయితే రైతులు చెప్తున్నారు. చాలా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే 90% కొనుగోలు పూర్తయినాయి, కానీ మిగిలిన 10% మాత్రం కొనుగోళ్లలో జాప్యం జరగడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో ఇక్కడ రైతులంతా ఆందోళన చెందుతున్నారు.